న్యాయం జరగటం లేదు. మా బాధను తెలుసుకొని మీరందరూ ఈ రోజు వచ్చి మమ్మల్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఎప్పటి నుంచే ఇదే మేము పోరాడుతున్నామండి. ఇది 1 year సెప్టెంబర్ 8 నుంచినండి. ఇదే మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. సరే కోర్టు ఆర్డర్ ఉంది కదా అని మేము వెళ్ళి ఆపండి అని అంటే మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా తిట్టి మీరు వెళ్ళి పోలీసులు మీరు కోర్టుకి వెళ్ళండి. కోర్టుకి ఈ షార్ట్ పీరియడ్ లో ఎలాగెళ్తామండి? వెళ్ళాం. అయినా కూడా ఆర్డర్లు చూపించినా వాళ్ళు పట్టించుకోవటం లేదు సార్. ఇదిగోండి మళ్ళీ నిన్న ఆర్డర్ ఇచ్చారు ఆపమని, అయినా కూడా ఆపటం లేదు. రాత్రి 12 చూపిస్తున్నారు సార్. ఇప్పుడు మీరు వస్తే మీ ద్వారా కూడా వెళ్దామని ఆగాం సార్. మీరు వస్తే ఎందుకంటే మాకు చాలా భయం వేస్తుంది. వాళ్ళు తోసేస్తున్నారు, కొడుతున్నారు. అందుకే ఏ ఆడవాళ్ళు కూడా రావటం లేదు. ఆ బూత్ మాటలు గట్ట మనం పడవలసిన అవసరం లేదని చెప్పి రావటం లేదు. బాధితులు మొత్తం ఎంతమంది ఉంటారు? 72 ఫ్యామిలీస్. అందులో 72లో సీనియర్ సిటిజన్స్ అయిపోయి ఒక 25 మంది రాలేకపోతున్నారు. ఒక ఆయన మొన్న దాకా వచ్చి అక్కడ కూర్చునేవాడు, రాజేంద్ర ప్రసాద్ గారు అని. ఆయన ఇప్పుడు హాస్పిటల్ పాలైపోయాడు. మేము మాట్లాడే ఇంకా పోలీసులు తీసుకెళ్తున్నారు మమ్మల్ని. మాట్లాడదాం, మేము మాట్లాడే హక్కు లేదా మాకు? నో రైట్ టు స్పీక్. మేము మాట్లాడడానికి ఇంత ఘోరమా? మేము మాట్లాడుతుంటానికి వెళ్తుంటే మీరు మా డ్రైవర్ కొట్టారు, ఇలాంటి కేసులు పెడతామని చెప్తున్నారు. కెమెరా పెట్టుకున్నాం మేము. ఆ పైన కెమెరా కూడా తీసుకుని వెళ్ళిపోయారు. అవసరం ఏమొచ్చిందండి? నైట్ 1 వరకు కూడా నడుస్తున్నాయి. 2 వరకు నడుస్తారు. కెమెరా తీసుకెళ్లిపోయారు. ఈ ఇంట్లో వాళ్ళని తిట్టారు. ఈ ఇంట్లో వాళ్ళని బూతులు తిట్టి ఆ కెమెరా తీసుకుని వెళ్ళారు. మళ్ళా వాళ్ళని లోపలికి రానివద్దని తిట్టారు మమ్మల్ని. అసలు ఒకటి ఆ కెమెరా తీసుకెళ్లవలసిన అవసరం ఏమొచ్చింది? హైదరాబాద్ ని అడగాల ప్రశ్న. ఎందుకంటే చెరువు ఎంత వరకు ఉంది? 15.24. అది ఎన్జిటి చెప్పండి. ఎన్జిటి రిపోర్ట్ అది ప్రమాణపూర్వక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి ఇచ్చింది. అంటే ఆల్మోస్ట్ సుప్రీం కోర్టు కి ఈక్వల్. దాన్ని కూడా వైలేట్ చేస్తున్నాడు ఆయన. ఎందుకంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు గతంలో ఇక్కడ చెరువు ఉండేదా ఇంత ముందు? ఎప్పుడు అది అల్లాపూర్. మధ్యలో 80 feet రోడ్ ఉంది. 80 feet రోడ్ కి ఆ పక్కన ఉంది ఆ చెరువు. ఇటు ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఆ 80 feet మాస్టర్ ప్లాన్ రోడ్డు క్యాన్సిల్ చేస్తున్నాడు. 80 feet మాస్టర్ ప్లాన్ రోడ్డు నేషనల్ ఎవరు క్యాన్సిల్ చేయలేరు మాస్టర్ ప్లాన్ ని. ఈయన ఒక్కడ పెద్ద మనిషి అటకాల క్యాన్సిల్ చేస్తాడు. అక్కడేమో 15 లక్షల మంది నిజంగా నేషనల్ రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు రావాలంటే 80 feet రోడ్ వేస్తే ఆయనకి మంచి పేరు వస్తుంది. ఎందువల్ల అంటే 10 లక్షల పాపులేషన్ కి సరైన రోడ్ లేదు. అదే మంచి రోడ్డు. మమ్మల్ని వదలమంటేనే వదిలాం. అకార్డింగ్ టు నామ్స్ ప్రకారం ఆ చెరువు పక్కన 2 ఎకరాలు గ్రీన్ జోన్ వదిలాం. అదే గుడున్న ప్రాంతం, ఆ గుడున్న ప్రాంతం 2 ఎకరాలు. పర్మిషన్ అన్ని ఉన్నాయి. ఇందులో పర్మిషన్ లేవనుకుంటున్నారేమో. అన్ని ఉన్నాయి, అన్ని కాగితాలు గవర్నమెంట్ పర్మిషన్ తోనే కట్టారు. వితౌట్ అన్ని ఉన్నాయి. అయ్యా నెక్స్ట్ మనకి ఏది కట్టమని చెప్పారండి? కమర్షియల్ ట్యాక్స్ కట్టమన్నారు. కమర్షియల్ జోన్ లోకి వస్తుందని. కమర్షియల్ జోన్ అది కూడా కూల్చిన తర్వాత నాకు వచ్చింది. పంపించారు. మా ప్లాట్ మాకు కావాలి. చెరువుని పునరుద్ధరించుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మా ప్లాన్ ఏముంది? 80 feet రోడ్ ఉంది. అది అక్కడ వదిలేసి అవతల నుంచి మీరు ఏమైనా చేయండి, దానికి మేము సహకరిస్తాం. చెరువు ఉండడం చాలా మంచిది. కానీ ఈ చెరువు అన్నది ఇది పట్టా భూమి. గత 50 ఏళ్ళ నుంచి గూగుల్ మ్యాప్లు కానీ ఏదన్నా 2010 నుంచే ఉన్నాయి. గూగుల్ మ్యాప్లు 50 ఏళ్ళు అని మాట్లాడతారు కానీ 10కి ముందర ఉన్న గూగుల్ మ్యాప్లో అంత పెర్ఫెక్షన్ లేవు. కానీ ఆ మ్యాప్ల్లో ఎప్పుడూ కూడా వాటర్ ఇక్కడ లేదు. వాటర్ ఎప్పుడు వచ్చినా ఆ విల్లాస్ మీదుగా అలా వెళ్ళి 16 సర్వే నెంబర్ నుంచి ఆ చెరువులోకి వస్తున్నాయి తప్ప ఎప్పుడు ఇక్కడ వాటర్ లేదు. ఇది సర్వే నెంబర్ ఎంత? 12-130. చెరువు ఎక్కడుంది? సర్వే నెంబర్ 30 అల్లాపూర్ విలేజ్. అది అల్లాపూర్ విలేజ్, కూకట్పల్లి మండలం. ఇది గుట్టలబేగపేట, శేర్లింగంపల్లి మండలం. ఇది సర్వే నెంబర్ 30. చెరువు అంతా కబ్జా అయింది, బిల్డింగ్లు అయినాయండి. ఆ బిల్డింగ్ దాని జోలికి పోమని చెప్తున్నాడు. మేము దాని జోలికి హైడ్రా ఏం చెప్తుంది? హైడ్రా రాకముందు ఏవైతే మేము కట్టుకున్నామో అవి మేము డిస్టర్బ్ చేయమంటుంది. వర్షాలకు కానీ ఇక్కడ మరి మేము అన్యాయం అవ్వనా? మేము కట్టుకోకపోవడం వల్ల అన్యాయం అవుతున్నాం. విల్లాస్ నుంచి వెళ్ళింది అయినా కానీ మా మీదే పడుతున్నారు వీళ్ళు. మొత్తం విల్లాస్ నుంచి వెళ్ళింది నీరు. గవర్నమెంట్ నుంచి సరైన స్పందన రాదు. ఇదే రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి మాట్లాడాడు, క్లియర్ కట్ గా మాట్లాడాడు. అప్పుడు మాకు అన్యాయం జరిగింది, వాళ్ళకి అన్యాయం జరిగిందని ఆయన నోట్లోంచి ఆయన వచ్చింది. ఈ రోజు మార్చేస్తే ఎలాగా?
ఆయన అర్థం చేసుకుంటే ఆయన దాకా వెళ్తే ఈ విషయం ఆయన జాలిగుండా ఆయన ఏం చెప్తాడు, ఈ రంగనాథ్ గారు మిస్లీడ్ చేస్తున్నారు ఆయన్ని. ఎందుకంటే ఆయన వచ్చేప్పుడు అది కాదు, ఇది FTL కాదు, మీరు అన్యాయం అయిపోయారని అన్న మనిషి ఇప్పుడు ఇలా మాట్లాడరు కదండి. అప్పుడు పిసిసి ప్రెసిడెంట్, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు. ఎంత ముఖ్యమంత్రి అయినా మాట మాత్రం మార్చలేరు కదా సార్, మీరు అన్నట్టుగా కరెక్టే. మేమందరం ఓటు వేయబట్టే కదా సార్ మాకు న్యాయం జరుగుతూనే ఓటేసాము. వేసిన తర్వాత కూడా మరి ఈ విధంగా ఇలా మాట మారుస్తే ఎలా సార్? రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మీరు వచ్చేది అన్యాయం అని చెప్పారు, ఈ రోజు వచ్చి ఇది న్యాయం అంటే మేము ఎటు వెళ్ళిపోవాలి? మీరు వస్తే మాకు న్యాయం జరుగుతుంది అని అనుకుని మీ అందరం కలిసి సరే ఆ రోజు మాకు సపోర్ట్ గా ఉన్నారు, ఇది FTL అని చెప్పి అన్నారని చెప్పి మేము అందరం మీకు వేసి గెలిపిస్తే ఈ రోజు మాకు మీరు మా కడుపే కొట్టినట్టు అవుతున్నారే, ఇది న్యాయమా మీకు? అప్పుడు ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు మాట్లాడారు మీ దగ్గర అన్యాయం జరిగిందని చెప్పని. ఈ రోజు ఏమంటున్నారు? ఒకసారి అక్కడికి వెళ్దామండి. ఇది కూడా ప్రిలిమినరీ అప్రూవల్ లేఅవుట్ ఇది హుడా అప్రూవల్ లేఅవుట్. ఓకే, దాంతో పాటు ఇక్కడ 80 ఫీట్ రోడ్ ఉంది మధ్యలో. 80 ఫీట్ మాస్టర్ ప్లాన్, అది మాస్టర్ ప్లాన్ కూడా కాదు అంటారు. మాస్టర్ ప్లాన్ కాదంటారు, మీరు ఇచ్చిన మాస్టర్ ప్లాన్ మీరు కాదంటారా? ఇంకా పైగా కోర్టుకి వెళ్ళి తెస్తున్నాం, స్టే ఆర్డర్లు రెగ్యులర్ తీసుకొస్తాం, నిన్న కూడా తీసుకొచ్చాము. వాళ్ళు ఏమంటారంటే మేము పట్టించుకోమంట, రంగనాథ్ గారు ఏం పట్టించుకుంటారు, స్టే ఆర్డర్కి మాకు సంబంధం లేదంటే మీరు కోర్టుకి వెళ్ళిపోయి అంటున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మేము కోర్టు ఆర్డర్ పట్టించుకోరు, ఇవన్నీ పట్టించుకోతే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి చెప్పండి? ఎక్కడికి వెళ్ళాలి మీరు చెప్పండి? మా పరిస్థితి ఏంటి? మా అందరి పరిస్థితి ఏంటి? ఇంతేనా? ఇక మీరు న్యాయం చేయరా మమ్మల్ని? ఇక మమ్మల్ని రోడ్డు పడేస్తారా? మేము అన్ని కాపీస్ పెట్టాం, కోర్టులో అన్ని పెట్టాం, మా డాక్యుమెంట్స్ పెట్టాం, LRS ఉన్నాయి, ULCs అన్ని ఉన్నాయి మాకు. ఇంకా రీసెంట్ గా GHMC ట్యాక్స్ కట్టమని చెప్పేసి బిల్ పంపించింది, అది కూడా పెట్టాం కోర్టులో, అది కూడా తప్ప. కరెంట్ బిల్లులు ఉన్నాయి, GHMC రీసెంట్లీ ఇచ్చింది మాకు ట్యాక్స్ కట్టండి అని చెప్పేసి, కమర్షియల్ ట్యాక్స్ కట్టమని చెప్పి దీనికే, అది కూడా పెట్టాము. అంతే క్లియర్ ఉండగా కూడా మీరు వచ్చేసి హైడ్రా 32 ఎకర్స్ అంటే ఎట్లా అవుతుంది? చెరువు వచ్చింది 15.26 ఎకర్స్. NGT రిపోర్ట్ క్లియర్ గా ఉంది, అది ఆల్రెడీ గివెన్ టు ద నేషనల్ కోర్ట్. అది ఇట్ ఈస్ గివెన్ ఆల్ ఓవర్ తెలంగాణ లేక్స్ అన్ని ఇచ్చాం. తెలంగాణ లేక్స్ అన్ని రైట్ అంట, మాది తప్పంట. ఇది ఎక్కడ? అది ఆల్రెడీ మీకు డాక్యుమెంట్ చూపిస్తే నడవదంట. మీరు ఇచ్చిన డాక్యుమెంటే కదా, గవర్నమెంట్ ఇచ్చిన డాక్యుమెంటే కదా 15.26 అని, అది కూడా నడవదు అంటున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మేము? మా పరిస్థితి ఏంటి? మేము ఏం చేయాలి? కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చాము, అది పట్టించుకోరంట. సో వాట్ నెక్స్ట్ ఏంటి మీరు చెప్పాలి? మీడియాలో అందరికి చెప్తుంది, దయచేసి మాకు చెప్పండి, దారి ఏంటి చెప్పండి. నిన్న కోర్టులో హైడ్రా లాయర్ గారు క్లియర్ గా చెప్పాడు, ఇక్కడ పని జరగట్లేదని. ఎంత పని జరుగుతుందండి? మీ అందరికీ కనబడుతుంది కదా, పని జరగట్లేదని అబద్ధం చెప్పవలసిన అంత పెద్ద మనుషులు అబద్ధం ఆడవచ్చా? అడగండి, కోర్టు కాంటే తీసుకోండి, తీసుకోండి రికార్డింగ్. కోర్టులో వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, గవర్నమెంట్ లాయర్స్ అబద్ధం చెప్తున్నారు. ఏమని పని జరగట్లేదంట, క్లీన్ గా జరుగుతుందా పని? చూడండి, ఆ పైగా మనకు ఆర్డర్ వచ్చిందో ఆపండి, రాపట్లేదు. ఇక చూడండి, ఇంకా మన ఎంత దౌర్జన్యమో. ఈ పని గవర్నమెంట్ ఆర్డర్ వచ్చిందని అంటున్నారు, కోర్టు ఆర్డర్ వచ్చింది. సో మరి మీరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎల్లగొట్టేస్తున్నారు మమ్మల్ని, బూతులు తిడుతున్నారు మమ్మల్ని, దగ్గర తిడుతున్నారు, అక్కడ బూతులు తిడుతున్నాడు. ఎందుకు వచ్చా మేము అడిగితే ఎవరు మేడవాళ్ళు వెళ్ళిపోవడం రావద్దు, ల్యాండ్ మాది అని బూతులు తిడుతున్నాడు. రావద్దంట, వాళ్ళు ఎవరు హైడ్రాలు పెట్టేసి మనం రాని లోపలికి. మీడియా సోదరులందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలిసిన విషయమే, సున్నం చెరువు మాదాపూర్ సున్నం చెరువు స్టోరీ అంతా మీకు తెలిసిన విషయమే. ఇక్కడ హైడ్రా వాళ్ళకి ఎన్నిసార్లు కోర్టు ఆర్డర్స్ నుంచి కోర్టు వాళ్ళు వీళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి ఇక్కడ ఏ పని కూడా చేయొద్దని చెప్పి కోర్టు జడ్జి సైతం వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చినా కూడా వాళ్ళు దాన్ని ధిక్కరించి మరి ఈ రోజు కాకుండా ఫస్ట్ హైడ్రా దగ్గర నుంచి ఎవరైతే బాధితులు ఉన్నారో, ప్లాట్ యొక్క బాధితులు ఉన్నారో వాళ్ళు కోర్టుకి వెళ్ళినప్పుడు వాళ్ళకి కోర్టు వాళ్ళ తరఫున న్యాయబద్ధంగా వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్స్ ఇచ్చినప్పటికి కూడా ఆర్డర్స్ చూసుకొని కూడా హైడ్రాలో పనిచేస్తున్న ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని కోర్టుని ధిక్కరించి మరి ఆడికి పోయి అడిగితే ఆర్డర్స్ ఉన్నాయి మా దగ్గర, మీరు దయచేసి మా దగ్గర మా ప్లాట్లలో మీరు పని ఆపండి అని చెప్తే వాళ్ళని దుర్భాషలు ఆడి సిఐ కానించి కానీ వేరే ఇతర ఆఫీసర్స్ కానీ వీటికి వస్తే మీ సంగతి చెప్తా అని చెప్పి వాళ్ళని బెదిరింపు చర్యలకు గురి చేయడానికి కానీ ఇవన్నీ హైడ్రా వాళ్ళు వాళ్ళని బెదిరింపుగా వాళ్ళని ఇప్పటి నుంచి కాదు గత 6-7 నెలల నుంచి ఈ తతంగం జరుగుతూనే ఉంది. వాళ్ళు ఇంకా విసిగి వేసారిపోయారు. ఇకనైనా కూడా ప్రభుత్వము
కోర్టు ఆర్డర్స్, నిన్న కూడా కోర్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో పని చేయొద్దు, పని ఆపండి అని చెప్తే పోయి ఎవరైతే హైదరాబాద్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి పోయి కూడా చెప్తే వాళ్ళు ఆ పేపర్లు, మేము ఇచ్చిన పేపర్లు చూపించి, వాళ్ళు ఏ ఫేక్ పేపర్లు వేరేటి మాకు రిపోర్ట్లు చూపించి, ఆ రిపోర్టు ద్వారా మా దగ్గర ఉన్నాయి ఇవి, మీరు హైడ్రా ఆఫీస్ దగ్గర పోండి అని అంటారు. హైడ్రా ఆఫీస్ దగ్గర పోతేనేమో కమిషనర్ గారు కలవరు, ఆడే పడిగాపులు కాయాల. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న ప్లాట్లు ఏయన్నా కూడా వాళ్ళు సొంతంగా వాళ్ళు పైసలు పెట్టి కొనుక్కున్న ప్లాట్లు అవన్నీ ఏవి కూడా ఆక్రమించినే కాదు, రిజిస్ట్రేషన్ ప్లాట్లు. చెరువు విస్తీర్ణ ఏదైతే ఉందో ఆ వరకు మీరు చేసుకోండి అని చెప్పి మేము కూడా అంటున్నాం. ఆ విస్తీర్ణ చేసుకొని చెరువు బాగా చేసుకోవాలనుకుంటే చేసుకోండి, వద్దని నేను అంటున్నాను. కానీ ఈ చెరువులో ప్లాట్లు, రిజిస్ట్రేషన్ ప్లాట్ల జోలికి కూడా వచ్చి కావాలని చెప్పి FTL లో ఉంది అది ఇది అని చెప్పి వాళ్ళన్నా కూడా కోర్టుకు వెళ్తాం. ఈ న్యాయం కోసం ఎక్కడికి పోతాం అంటే కోర్టుకే పోతాం. కోర్టు వాళ్ళు వాళ్ళకి స్వయంగా కోర్టే ఆదేశాలు ఇచ్చినాక కూడా వాళ్ళు ఆ మాటలు వినకుండా, ఆ రిపోర్ట్స్ ఏదైతే తీసుకోకుండా వాళ్ళు దుర్భాషలాడి మా ఇక్కడ ఉన్న లోకల్ పోలీసు వాళ్ళ సాయం తీసుకొని మమ్మల్ని అక్కడి నుంచి ఎల్లగొట్టడం జరుగుతుంది. ఇప్పుడు కోర్టు ఆర్డర్ నా చేతిలో ఉంది. నిన్న కోర్టు ఆర్డర్ నిన్న సాయంత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళని వర్క్ ఆపమని చెప్పిన ఆర్డర్ ఇది. మొన్న మీ అందరం కలిసి KTR గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. నేను కూడా BRS పార్టీలో ఉన్నా, వాళ్ళ అండగా ఉన్నా. మొన్న KTR గారు అన్నారు, మీ అందరికి కూడా మేము అండగా, BRS పార్టీ అండగా ఉంటుంది, మీరేం బాధపడద్దు అని చెప్పి KTR గారు అన్నారు. సో రామన్న చెప్పినట్టే మేము వాళ్ళ వెనుక ఉన్నాము. వాళ్ళు అందరూ కూడా వాళ్ళు సొంతంగా వాళ్ళు లోన్లు తీసుకొని వాళ్ళ పిల్లల డబ్బులతోని, ఆ డబ్బులతోని, కూడబెట్టుకున్న డబ్బులతో కొనుక్కున్న ప్లాట్లు ఇవన్నీ. వాళ్ళని దయచేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఉసురు తగిలించుకోకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే చెప్పేది ఏంటంటే, దయచేసి ఏదైతే ఇప్పుడు కోర్టు ఆర్డర్స్ ఉన్నాయో ఆ ఆర్డర్స్ ని మీరు పాటిస్తే ప్రజలందరికీ కూడా మంచిది. ద సేమ్ టైం ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా మంచిది. ఎందుకంటే దీనివల్ల వాళ్ళు చాలా బాధపడుతున్నారు. KTR గారు కూడా మొన్న చూసి వాళ్ళందరూ బాధపడేది చూసి ఆయన వాళ్ళందరినీ పిలిపించుకొని మరి వాళ్ళకి అండదండగా KTR రామన్న ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం BRS పార్టీ కూడా ఉంది. సో నేను ఇది ఇప్పటి నుంచి కాదు, గత సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం మేము. ఇప్పటికీ మాకు ఆర్డర్స్ వచ్చినాయి. ఈ ఆర్డర్ చూసి కూడా ఇప్పుడు మీ ముందే పోయి ఆర్డర్స్ ఇస్తాము. అయినా కూడా ఆ CA ఎవరైతే ఉన్నారో ఆయన వినరు, హైడ్రా CA. ఇది చూడండి మీరు, ఇది పక్కా నెక్స్ట్ జరిగే తతంగం ఇదే. సున్నం చెరువు కాదండి, యాక్చువల్ గా ఇది గుట్టల బేగంపేట. సున్నం చెరువు ఉన్నది అల్లాపూర్ విలేజ్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ సున్నం చెరువు అని చెప్పి గుట్టల బేగంపేటకు వస్తున్నారు. గుట్టల బేగంపేటలో అసలు సున్నం చెరువు లేదు, విలేజ్ మ్యాప్లో కానీ ఎక్కడా కూడా సున్నం చెరువు లేదు. ఇప్పుడు వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు ఈ సున్నం చెరువుని ఇక్కడ తీసుకొచ్చి. ఇది మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 feet రోడ్ కూడా సున్నం చెరువు అవతల ఉంది, అల్లాపూర్ విలేజ్ లో ఉంది. ఇటేమో మేము ఉన్నాం, అటేమో కబ్జా అయిపోయింది. దాన్ని వదిలేశారు. వాళ్ళ గురించి మేము పట్టించుకోవట్లేదు. వాళ్ళని కబ్జా చేసిన వాళ్ళు అయిపోయింది. అలాగని చెప్పి ఖాళీగా ఉందని చెప్పి మేము పక్క వచ్చేసామంటారు. వాళ్ళు ఖాళీగా ఉందని వేరే ల్యాండ్ ఖాళీగా ఉంటే అక్కడికి వచ్చేస్తారా? అసలు ఇది ఎప్పుడు ఇక్కడ నీరు లేదు. గత 50 ఏళ్ళ నుంచి ఎన్ని వర్షాలు పడ్డా ఇక్కడ నీరు చుక్క లేదు. నీరు అన్నది ఎప్పుడు కూడా అలా పాస్ అయ్యింది, విల్లాస్ మీదుగా అలాగా 16 ప్లాట్ మీద నుంచే వెళ్ళింది. కాబట్టి ఇక్కడ ఎప్పుడు నీరు లేదు. ఎందుకంటే ఇవన్నీ కొండలో గుట్టలో. చెరువు హద్దుల ప్రకారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ప్రకారం కూడా ఇది 22వ సంవత్సరంలో ఇచ్చిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి క్లియర్ కట్ గా 15 ఎకరాలు 24 కుంటలే ఈ చెరువు అని ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు 32 ఎకరాలు అంటారు, 35 ఎకరాలు అంటారు, 42 ఎకరాలు అంటారు. వాళ్ళకి ఏది నోటికి వస్తే అది మాట్లాడుతున్నారు. అసలు ఈ చెరువు ఎప్పుడు కూడా 15 ఎకరాలు 24 కుంటలో సర్వే నెంబర్ 30లోనే ఉంది. ఇటు రావాల్సిన పనే లేదు. ఇన్ని పోరాటగా కోర్టుల్లోకి వెళ్తే వాళ్ళు స్టేటస్ కో ఇచ్చి నడపొద్దు, ఏ మిషనరీ నడపొద్దన్న నడుపుతున్నారు. నిన్న కూడా వెళ్తే వాళ్ళు మేమేమీ పని చేయట్లేదు అన్నారు. కానీ ఎంత పని జరుగుతుందో మీడియా తెలుసుకుంటారని మేము ఇవాళ ఈ ప్రోగ్రాం పెట్టాం. పని మట్టుకు ఆపట్లేదు. వాళ్ళేమో లాయర్లేమో అసలు ఏ పని జరగట్లేదు సార్ అని చెప్పారు. కోర్టులో ఓపెన్ గా అబద్ధం చెప్తున్నారు. కోర్టులో ఓపెన్ గా అబద్ధమే. అది తెలియటం కోసం మీ అందరి ద్వారా తెలిస్తే ఇంకా బలంగా ఉంటుందని చెప్పి మీ అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. మీరు అందరూ సహకరిస్తే ఇప్పుడు వాళ్ళకి మీ ఎదురుగుండా నిన్న కోర్టు ఇచ్చిన ఆర్డర్ కూడా మీ ఎదురుగుండానే వాళ్ళకి ఇస్తాను. అలాగే హైదరాబాద్ ఆఫీస్లో కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాం రేపు. ఇది నా ప్లాన్. ఆ తర్వాత వాళ్ళు చదువుతుంటే మీరే చెప్పాలి ఇంక ఈ న్యాయం ఏం చేయాలన్నది. ఎందుకంటే వాళ్ళ కోర్టులు లెక్కలేదట క్లీన్ కట్ గా.
మేము వెళ్ళి మామూలుగా మాట్లాడుతుంటేనే బూత్ ద్వారా తెలియజెప్తామని మేము అందరం ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. సీఎం దగ్గర పోతే మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. సీఎం దగ్గర పోతే మాకు అపాయింట్మెంట్ దొరకడం లేదు. అవసరం ఏముంది హైడ్రాకి? అది నిజమైన హైడ్రా పరిపాలన ఉన్నప్పుడు తెల్లారి చేయండి, అందరూ పర్మిషన్ తీసుకొని చేయండి. దొంగతనంగా చేయవలసిన అవసరం ఏమొచ్చింది? రాత్రి 12, 1 గంట వరకును చేస్తున్నారు. మేము ఇక్కడ వచ్చి కాపలా 10 వరకు కాపలా కాస్తున్నాం ఈ నోటీసులు చూపిద్దామని. అయినా కూడాను మేము వెళ్ళిపోగానే రాత్రి 12, 1 గంట వరకు వర్క్ చేస్తున్నారు. మేము ఇటు నుంచి ఇటు వెళ్ళకూడదని చూడండి ఎలా గొయ్యి తీశారు సరిహద్దులో, అటు పక్క మేము వెళ్ళకూడదని. సరే మేము మాది తప్పో వాళ్ళదో తప్పో తెలీదు, కోర్టు అనేది ఒకటి ఉంది కదా, కోర్టుని మనం గౌరవించాలి. సరే కోర్టు ఏ తీర్పు చెప్తుందో ఆ తీర్పుకి మేము అందరం శిరస వహిస్తాం. అంతవరకు ఇక్కడ ఒక్క మిషన్ కూడా ఉండడానికి వీల్లేదని ఈ మీడియా తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు కూడాను ఇది తెలియజేయవలసిందిగా కోరుచున్నాను.